Hi everyone, this is Surya Phani Tez. Currently I'm a PhD student at IIT Kanpur. So ఈ రోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాం మ్యాథ్స్ లో ప్రాబబిలిటీ. ఓకే, చాప్టర్ నేమ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. లైక్ ఇంతకుముందు లైక్ 11th లో లెక్చర్స్ ఉన్నాయి, ప్రాబబిలిటీ బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఐడియాస్ ఉంటాయి. సో ఇన్ ఎర్లీ క్లాసెస్ వీ హ్యావ్ స్టడీడ్ ద ప్రాబబిలిటీ యాజ్ ఎ మెజర్ ఆఫ్ అన్సర్టెనిటీ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో మెజర్ ఆఫ్ అన్సర్టెనిటీ ఆఫ్ ఈవెంట్స్ కింద మనం ప్రాబబిలిటీ స్టడీ చేసాం కదా. సో వీ డిస్కస్ ద axiomatic approach formulated by Russian mathematician AN. సో రష్యన్ మ్యాథమెటిక్స్ ఏఎన్ కోల్మోగ్రోవ్ అని రష్యన్ మ్యాథమెటిషియన్, తను ఆక్సియోమాటిక్ అప్రోచ్ మనం స్టడీ చేసామట. ట్రీటెడ్ ప్రాబబిలిటీ యాజ్ ద ఫంక్షన్ ఆఫ్ అవుట్కమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. He also established the equivalence between the axiomatic theory and the classical theory of probability in case equally likely outcomes. Okay, on the basis of the relationship. So ఈ బేస్ మీద we obtain the probability of events associated with discrete sample spaces. We have also studied the addition of rule of probability. So మన addition rule కూడా స్టడీ చేసాం probability లో. సో ఈ చాప్టర్ లో, ఇన్ దిస్ చాప్టర్ we shall discuss the important concept of conditional probability. సో కండిషనల్ ప్రాబిలిటీ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని మనం ఈ చాప్టర్ లో స్టడీ చేస్తాం అన్నమాట. ఓకే, ఆఫ్ ఈవెంట్ given that event has occurred. Okay, conditional probability of event given that another event has occurred, which will be helpful in understanding the base theorem. Base theorem is important theorem. ఆ థియరం ను అండర్స్టాండ్ చేసుకోవడానికి కండిషనల్ ప్రాబిలిటీ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అన్నమాట. మల్టిప్లికేషన్ రూల్ ఆఫ్ ప్రాబిలిటీ అండ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, వీ షాల్ ఆల్సో లెర్న్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబిలిటీ, అట్లా కూడా మీన్ వేరియన్స్ గురించి కూడా, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి. ద లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద చాప్టర్ వీ షాల్ స్టడీ ద ఇంపార్టెంట్ డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కాల్డ్ binomial distribution. Throughout this chapter we shall take up the experiments having equally likely outcomes. Okay, మొత్తం ఈ చాప్టర్ లో మనం ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ వచ్చేటట్టు ఎక్స్పెరిమెంట్స్ చూస్ చేసుకుంటాం. ఓకే, అన్లెస్ స్టేటెడ్ అదర్వైజ్. ఓకే, లేకపోతే మనం స్టేట్ చేస్తాం అన్నమాట. కండిషనల్ ప్రాబిలిటీ. సో up till now the probability we have discussed the methods of finding the probability of events. If we have two events from the sample space, does the information about the occurrence of one event affect the probability of another event? Okay, సో ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ మీద డిపెండ్ అవుతుందా, సో అందులో వచ్చే అవుట్కమ్ దీని అవుట్కమ్ ని డిసైడ్ చేస్తుందా, సో రిలేషన్ ఏమైనా ఉందా? లెట్ us try to answer this question by taking the random experiment. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటాం. టాసింగ్ ఆఫ్ 3 ఫెయిర్ కాయిన్స్ తీసుకుంటే అది ఏమవచ్చు, హెడ్ ఏం రావచ్చు. టాసింగ్ ఆఫ్ 3 ఫెయిర్ కాయిన్స్, హెడ్ 3 హెడ్ రావచ్చు, లేకపోతే హెడ్ టైల్ రావచ్చు, లేదా హెడ్ రావచ్చు, లేకపోతే టైల్ హెడ్ రావచ్చు, లేదా హెడ్ ఇక్కడ ఇచ్చారు కదా, హెడ్ టైల్ రావచ్చు, లేకపోతే టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు. సో ఇవన్నీ పాసిబిలిటీస్. సో సిన్స్ కాయిన్స్ ఆర్ ఫేర్, అన్ని కాయిన్స్ ఫేర్ గా ఉన్నాయి, అండ్ వీ కెన్ అసైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ 1/8 ఫర్ ఈచ్ శాంపుల్ పాయింట్. సో ఒక్కొక్క ఇది రావడానికి మొత్తం 1 2 3 4 5 6 7 8 అవుట్కమ్స్ వచ్చి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందులో ఒక్కొక్క దానికి ప్రాబిలిటీ ఉంటుంది 1/8 అవుతుంది కదా. సో వీ కెన్ అసైన్ ప్రాబిలిటీ 1/8 ఈచ్ శాంపుల్ పాయింట్. లెట్ ఈ బి ద ఈవెంట్ అట్లీస్ట్ 2 హెడ్స్ అనుకుందాం. ఓకే, ఈ అనే దాంట్లో 2 హెడ్స్ మినిమం ఉండాలి. 2 హెడ్స్ ఎక్కడ మినిమం ఉన్నాయి, ఇదొకటి ఇంకేముంది, 2 టైల్స్ ఇక్కడ, 2 టైల్స్. సో మొత్తం 4 ఉన్నాయి. 2 హెడ్స్ ఉండే 4 ఉన్నాయి. ఓకే, ఎఫ్ బి ద ఈవెంట్ ఫస్ట్ కాయిన్ షోస్ ద టైల్ అనుకుందాం. ఫస్ట్ కాయిన్ షోస్ ద టైల్ అంటే ఇది అవుతుంది. సో అవి 3 ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ కాయిన్ టైల్స్. సో ఇదొకటి అయ్యో 4 ఉన్నాయి దానికి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఈ 3 హెడ్లు రావడం, లేకపోతే 3 హెడ్లు ఒక టైల్, ఒక టైల్ హెడ్. సో దీని ప్రాబిలిటీ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/2 వై అనే క్వశ్చన్. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ థింగ్, 3 యాడ్ చేస్తే 1/8 యాడ్ చేస్తే హాఫ్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేసాం అనుకో. ఓకే, ఈ ఈవెంట్ ఎఫ్ ఈవెంట్ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఇది ఒకటి ఉంది కదా 1/8 టీహెచ్హెచ్ అనేది. సో దాని ప్రాబిలిటీ ఎంత 1/8. Suppose we are given a first coins shows a tail, f occurs. Okay, now suppose we are given that the first coin shows tail. So first coin tail show over. So f occur ayindi. So then what is the probability of occurrence of event E with information of occurrence of f? We are sure that the cases in first case does not result in the tail should not be considered while finding the probability of E. Okay, this information reduces our sample space from the set S to a subset f of a event. In other words, the additional information really amounts to telling the situation may be considered being the new random experiment of the sample space consisting of the outcomes only which are favorable to occurrence of event. సో ఇప్పుడు మనం సపోజ్ శాంపుల్ పాయింట్ ఎఫ్ తీసుకున్నాం, అది ఫేవరబుల్ అనుకుందాం, ఫేవరబుల్ టు ఈవెంట్ అనుకుందాం. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు
THS, the probability of E considering F as the sample space. Okay, F sample space తీసుకుంటే probability of considering the event consider. So F sample space తీసుకుంటే F లో ఈ ఉన్నాయి sample space. మనకు కావాల్సింది ఏంటి, మినిమం 2 హెడ్స్ కావాలనుకో. సో ఈ శాంపుల్ స్పేస్ లో మినిమం 2 హెడ్స్ కావాల్సింది ఒకటే ఉంది కదా, THH. దాని ప్రాబిలిటీ ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ గివెన్ దట్ ఈవెంట్ ఎఫ్ హ్యాస్ అక్కర్డ్. సో ఎఫ్ అనేది జరిగిపోయింది అనమాట. సో ఎఫ్ అనేది జరిగిపోయింది. ఎఫ్ అంటే ఇది. ఈ అంటే ఏంటి, ఈలో ఏమి ఉండాలి, ఈ కండిషన్ ఏంటి, స్టార్టింగ్ టైల్ ఉండాలి అంతే కదా. సో స్టార్టింగ్ కాదు, ఈలో కండిషన్ ఏంటి, మినిమం 2 హెడ్స్ ఉండాలి. సో ఎఫ్ ఈవెంట్ జరిగినప్పుడు అందులో 2 హెడ్స్ ఉండేది ఏంటి, ఓన్లీ ఎఫ్ జరిగిపోయింది కాబట్టి దాని మీద డిపెండెంట్ కాబట్టి 1/4 వచ్చింది. దాన్ని కండిషనల్ ప్రాబిలిటీ ఉంటుంది. ద ప్రాబిలిటీ, దిస్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ కాల్డ్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఆల్రెడీ అక్కడ. ఎఫ్ జరగడం వల్ల ఈ ప్రాబిలిటీ డిపెండ్ అవుతుంది అనమాట. ఎఫ్ జరిగిన తర్వాత సపోజ్ మామూలుగా ఈ ఎఫ్ జరిగింది కదా, ఎఫ్ లో ఈ ప్రాబిలిటీ ఎంత ఉంది, ఈ అంటే మనకి వేరే డిఫైన్ చేస్తాం. ఈ అంటే ఏంటి, 2 హెడ్స్ ఉండాలని చెప్తాం. ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ ఈవెంట్ లో స్టార్టింగ్ టైల్ ఉండాలని చెప్పాం. సో ఎఫ్ జరిగింది, ఎఫ్ అన్ని శాంపుల్ స్పేస్ లో ఎఫ్ లో ఉన్నాయి. ఓకే, అందులో ఈ ఈవెంట్ జరగాలంటే దాని ప్రాబిలిటీ 1/f అనమాట. ద ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈస్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈస్ గివెన్ దట్ ఎఫ్ ఈస్ ఆల్రెడీ అక్కడ. దాన్ని కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. దాన్ని పి ఇలా డినోట్ చేస్తాం. పి కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ దట్ ఆల్రెడీ ఎఫ్ ఈస్ అక్కడ, అది 1/4 అనమాట. నోట్ దట్ ద ఎలిమెంట్స్ of F which is favor to the event E are common elements than E and F, the samples points of E cross F. So we can also conditional probability of E is given when F is occurred ante number of elementary events favorable to E intersection F by number of elements which is favorable to F. So M cross E cross F ఇది ఒకటే ఉంది కదా, ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 1/4. సో బై డివైడింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్, మొత్తం శాంపుల్ స్పేస్ ఈవెంట్స్ డివైడ్ చేస్తే ఏమవుతుంది దీన్నే. సో ఇది డివైడెడ్ బై, సో మొత్తం నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ తో డివైడ్ చేస్తాం బై న్యూమరేటర్ డినామినేటర్. ఇప్పుడు ఏం ప్రాబిలిటీ ఆఫ్ ఈ, ప్రాబిలిటీ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ దట్ ఎఫ్ ఈస్ అక్కడ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. ఇది ఎప్పుడు వాల్యూడ్, ప్రాబిలిటీ ఎఫ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే అది అవ్వాలి, దాని ప్రాబిలిటీ ఉండాలన్నమాట, ఎఫ్ అనేది ప్రాబిలిటీ ఉండాలి. సో ఇప్పుడు మనం చూద్దాం, డెఫినేషన్స్ చూద్దాం. సో ఇఫ్ ఈ అండ్ ఎఫ్ ఆర్ 2 ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ సేమ్ శాంపుల్ స్పేస్ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ అండ్ ఎఫ్ అనేవి 2 ఈవెంట్స్, 2 సేమ్ శాంపుల్ స్పేస్ రిలేట్ అయి ఉన్నాయన్నమాట, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ద కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ గివెన్ దట్ ఎఫ్ హ్యాస్ అక్కర్డ్ ని ఇలా డినోట్ చేస్తాం, దాన్ని ఇలా రాస్తాం అన్నమాట. ఇది డెఫినేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ. సో let E and F were the events of sample space S of an experiment. So అప్పుడు probability of S ఇది ఎంత అవుతుంది, ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ దట్ ఎఫ్ ఈస్ అక్కర్డ్. 1 శాంపుల్ స్పేస్ మొత్తం ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అక్కరింగ్ అంటే దాని ప్రాబిలిటీ 1 అవుతుంది కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు కదా, ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు 1. దీన్ని ప్రాబిలిటీ ఆఫ్ ఎస్, ఇలా ఇది డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ దట్ ఎఫ్ హ్యాస్ అక్కర్డ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్. సో ఎస్ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ కదా. ఎఫ్ ఆల్రెడీ, ఎస్ అంటే శాంపుల్ స్పేస్, పెద్ద స్పేస్, అందులోనే ఎఫ్ ఉంటుంది. 2 ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ ఎఫ్ వస్తుంది. సో అది 1 అవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇది 1 అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అక్కరింగ్ హ్యాపెనింగ్ ఎస్ కండిషనల్లీ ఎఫ్ అవుతుంటే మన రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్నమాట. ప్రాపర్టీ 2, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టు ఎనీ ఈవెంట్స్ అండ్ శాంపుల్ స్పేస్ ఎస్ అండ్ ఎఫ్ ఈజ్ ఏ ఈవెంట్ ఆఫ్ ఎస్, ఎఫ్ ఈజ్ ఏ ఈవెంట్ ఆఫ్ ఎస్. ఓకే, ఎస్ అనేది శాంపుల్ స్పేస్ మొత్తం, ఎస్ అనేది ఎఫ్ అనేది అందులో ఒక ఈవెంట్. ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్. సో అదే శాంపుల్ స్పేస్ నుంచి ఏ అండ్ బి ఎనీ 2 ఈవెంట్స్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, సో ఎఫ్ ఈజ్ అక్కర్డ్. ఆఫ్టర్ ఎఫ్ ఈజ్ అక్కర్డ్ దీన్ని ఎలా రాయొచ్చు, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎఫ్. దీన్ని ఎలా చదవాలి, ద కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ గివెన్ దట్ ఎఫ్ ఈజ్ అక్కర్డ్. సో ఇక్కడ కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి దట్ ఎఫ్ ఈజ్ అక్కర్డ్ ఈజ్ ఈక్వల్ కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ that f is occurred plus condition probability of b that f is occurred minus ఇది. సో if a and b are disjoint sets అయినాయి అనుకో, ఓకే, a and b are disjoint sets అంటే ఇది ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఈ రెండింటి ఈక్వల్ అవుతుంది, ఇది 0 అవుతుంది అనమాట. ఇది ఉండదు, ఇది వాల్యూ ఉండదు డిస్జాయింట్ సెట్స్ అయితే. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు, ఏ యూనియన్ బి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇది సెట్ ప్రాపర్టీస్ మాట, దీన్ని ఎలా రాయొచ్చు, డిస్ట్రిబ్యూటివ్ లా యూస్ చేసి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇలా రాయొచ్చు మాట. సో ఫైనల్ గా దాన్ని ఇలా డెరైవ్ చేసి రాయొచ్చు. డిస్జాయింట్ సెట్స్ అయితే ఏమవుతాయి, ఇది 0 అవుతుంది కదా, సో అది దీనికి ఈక్వల్ అవుతుంది, ఇది 0 అవుతుంది డిస్జాయింట్ సెట్స్ అయితే. ప్రాపర్టీ 3, ప్రాబిలిటీ ఆఫ్ ఈ నాట్ అక్కర్డ్ ఎఫ్
is equal to 1 minus probability of E, probability of conditional probability of E after F is occurred. సో ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ అవ్వకపోవడానికి ప్రాబిలిటీ అడగండి, ఈ కాంప్లిమెంటరీ అంటే అవ్వకపోవడానికి ప్రాబిలిటీ 1 మైనస్ ఆ ప్రాబిలిటీ అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, కండిషన్ ప్రాబిలిటీ మైనస్ చేస్తే సరిపోద్ది, అదే ఇది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇచ్చాడు, ప్రాబిలిటీ ఆఫ్ బి ఇచ్చాడు, ఇంటర్సెక్షన్ ఇచ్చాడు, ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఏ ఆఫ్టర్ బి హ్యాపెనింగ్ అంటే తెలుసు కదా, ఇది కదా ఫార్ములా. సో ఇది మనకు తెలుసు, ఏ ఇంటర్సెక్షన్ బి 4/13, ప్రాబిలిటీ ఆఫ్ బి అంతా 9/13, సో దీని టోటల్ ప్రాబిలిటీ 4/3 అవుతుంది. సో ఫ్యామిలీ హ్యాస్ 2 చిల్డ్రన్. ఓకే, సపోజ్ ఇక్కడ ఫ్యామిలీ హ్యాస్ 2 చిల్డ్రన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ చిల్డ్రన్ అండ్ బాయ్స్ గివెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దమ్ ఈస్ బాయ్. ఓకే, ఫ్యామిలీకి 2 చిల్డ్రన్ ఉన్నాడు. ఓకే, బి స్టాండ్స్ ఫర్ బాయ్, ఓకే, జీ ఫర్ గర్ల్. ఫ్యామిలీలో 2 చిల్డ్రన్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో ప్రాబిలిటీ ఆఫ్ బోత్ చిల్డ్రన్ ఆర్ బాయ్స్, దానికి ఎంత ప్రాబిలిటీ అవుతుంది. సో శాంపుల్ స్పేస్ లో ఉంటుంది బాయ్ బాయ్, గర్ల్ బాయ్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, గర్ల్ గర్ల్. ఈ కదా బోత్ చిల్డ్రన్స్ ఆర్ బాయ్స్ అంటే ఇది కదా, ఇది మనకు కావాల్సిన దీని ప్రాబిలిటీ ఎంత. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు మనల్ని, అట్లీస్ట్ 1 బాయ్ అన్నాడు కదా, అంతే కదా. ఫ్యామిలీ హస్ 2 చిల్డ్రన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ చిల్డ్రన్ ఆర్ బాయ్స్ గివెన్ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దమ్ ఈస్ బాయ్. ఓకే, సో మనకి ఎఫ్ అనేది అయ్యింది, అట్లీస్ట్ వన్ ఆఫ్ దమ్ బాయ్ అనేది ఈ ఈవెంట్ లో గర్ల్ గర్ల్ తీసేస్తే ఇది ఎఫ్ ఈవెంట్ మాట, ఇది అయిపోయింది. అందులో మనకి ఈ ఈవెంట్ బాయ్ బాయ్ ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అన్నమాట. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈక్వల్ టు బీబీ. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఎంత ఇప్పుడు 3/4. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత, ఇది 1/4. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఆఫ్టర్ అక్కరింగ్ ఎఫ్ ఎంత అవుతుంది, 1/4 డివైడెడ్ బై 3/4 ఈక్వల్ టు 1/3 మాట. సో నెక్స్ట్ క్వశ్చన్. So 10 cards numbered 1 to 10 are placed in a box, mixed thoroughly. One card is drawn randomly. 10 cards ఉన్నాయి, 1 to 10 numbers తో అవి బాక్స్ లో పెట్టారు. సో మిక్స్డ్ అప్, సో అవి మిక్స్ చేశారు అనమాట. మిక్స్ చేసి ఏం చేశారు, అండ్ దెన్ 1 కార్డ్ ఈస్ డ్రాన్ ర్యాండమ్లీ. అందులోంచి ఒక కార్డు ర్యాండమ్ గా డ్రా చేశారు. సో డ్రా చేస్తే ఏమైంది, ఈజ్ నోన్ దట్ ద నెంబర్ ఆన్ ద డ్రాన్ కార్డ్ ఈజ్ మోర్ దెన్ 3. సో మనం డ్రా చేసిన కార్డ్ లో నా నెంబర్ అనేది మోర్ దెన్ 3 ఉండాలి. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఓకే, ఫస్ట్ శాంపుల్ స్పేస్ లో 1 to 10 ఉన్నాయి. మనకి ఈవెంట్ అక్కర్ అయ్యే దాంట్లో గ్రేటర్ దెన్ 3 ఏమేమి రావచ్చు, 4, 5, 6, 7, 8, 9. సో మనకు కావాల్సింది ఏంటి మళ్ళీ, ఏ 2, 4, 6, 8. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత, 4, 5, 6, 8. ఓకే, సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత, ఇప్పుడు 5/10, మొత్తం 5 ఈవెంట్స్. ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత, 7/10, అంతే కదా, ఈ మొత్తం 7 ఉన్నాయి కదా, 7/10. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత, 4/10. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆఫ్టర్ అక్కరింగ్ బి, సో బి లోంచే కదా, సో గ్రేటర్ దాన్ 3 అనే కండిషన్ వేస్తే బి లోంచి, సో ఏ ఈవెంట్ హ్యాపెన్ అవడానికి ఆఫ్టర్ బి హ్యాపెనింగ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. మనకు రూల్ తెలుసు కదా, 4/10 డివైడ్ బై 7/10, 4/7 ప్రాబిలిటీ. సో ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 1,000 students, out of 430 are girls. It is known that out of 430, 10% girls are studying in class 12th. Okay, what is the probability of the student choose randomly studies in class 12th given to the chosen student is girl అన్నాడు. స్కూల్ ఉంది, స్కూల్లో 1,000 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో 1,000 లో 430 గర్ల్స్, అంటే 570 బాయ్స్, 430 గర్ల్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ నోన్ దట్ అవుట్ ఆఫ్ 430, ఆ 430లో 10% అంటే 43 11th క్లాస్ 12th క్లాస్ చదువుతున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్ కెన్ చూస్ ర్యాండమ్లీ స్టడీస్ ఇన్ 12th క్లాస్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ చూస్ ర్యాండమ్లీ స్టడీస్ ఇన్ 12th క్లాస్ గివెన్ దట్ ద chosen student is గర్ల్ అవడానికి. లెట్ ఈ బి ద డినోట్ ఈవెంట్ దట్ స్టూడెంట్ చూస్ ర్యాండమ్లీ ఇన్ క్లాస్ 12 అండ్ ఎఫ్ బి ద ఈవెంట్ దట్ randomly chosen student is girl. సో ఎఫ్ అనేది గర్ల్ అనుకుందాం, అంటే 430 ఇది గర్ల్ అనుకుందాం. సో మొత్తం ఎఫ్ అని ఈవెంట్ అవ్వాలంటే ఫస్ట్ గర్ల్ ఈవెంట్. సో ఫస్ట్ మంది ఏంటంటే ఇక్కడ గర్ల్ రావడానికి అవుట్ ఆఫ్ 1000 ఎంత ప్రాబిలిటీ, అది ఎఫ్ ఈవెంట్ అయింది. 430 డివైడెడ్ బై 1000 అది 0.43. అందులో 12th క్లాస్ చదవడానికి ఎంత, పి ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత అవుతుంది, 43. అందులో 10% గర్ల్స్ 11th కదా చదువుతున్నారు. ఈ ఈవెంట్ అవ్వాలంటే ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అది ఎంత అవ్వాలి, 43 గర్ల్సే కదా అందులో, 43 డివైడెడ్ బై 1000, అది దీని ప్రాబిలిటీ అంత అవుతుంది. సో అవుట్ ఆఫ్ దిస్ అది గర్ల్ అయి ఉండాలంటే ఇందులో నుంచే కదా తీయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఎఫ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. సో 0.043 డివైడెడ్ బై 0.43, సో ప్రాబిలిటీ 0.1 అవుతుంది దాని ప్రాబిలిటీ. ఓకే, సో నెక్స్ట్
A die is thrown at 3 times. Events A and B are defined below. 4 on third, B 6 on first and 5 on second throw. Okay. So same ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఓకే. సో ప్రాబిలిటీ చాప్టర్ లో 9 exercise 13.1. Okay. First problem. Given that E and F are events such that probability of E happening at the 0.6, probability of happening F and the 0.3. So, and probability of E intersection F is 0.2. So, find probability of E after conditional probability of E after happening F is happening, and probability of conditional probability of F after E event happening అన్నారు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మనకు తెలుసు P ఆఫ్ హ్యాపెనింగ్ E ఆఫ్టర్ హ్యాపెనింగ్ F ఈక్వల్ టు E ఇంటర్సెక్షన్ F డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ F. ఇది ఎంత మనకు ఆల్రెడీ 0.2 ఇచ్చాడు, డివైడెడ్ బై 0.3, ఇది 2.3 అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ F ఆఫ్టర్ హ్యాపెనింగ్ E ఇది అవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ F ఇంటర్సెక్షన్ E బై ప్రాబిలిటీ ఆఫ్ ఇదంతా 0.2 డివైడ్ బై 0.6, ఇది 1/3 ప్రాబిలిటీ. సో ఈ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది దీనికన్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ 2. సెకండ్ క్వశ్చన్ ఏంటి? కంప్యూట్ ప్రాబిలిటీ ఆఫ్ A ఆఫ్టర్ హ్యాపెనింగ్ B ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0.5 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ P A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 0.32. ఓకే. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ A ఆఫ్టర్ B ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు P ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ B. సో ఇది 0.32 డివైడెడ్ బై 0.5 ఏమవుతుంది? ఇది 16/25. 32/50 అవుతుంది, అది 16/25 అవుతుంది అన్నమాట ప్రాబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అంటే ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ A is equal to 0.8, okay, probability of A is equal to 0.8 and probability of B is equal to 0.5 and probability of B, conditional probability of B after happening A is equal to 0.4. Find first one, probability of A intersection B. Second, probability of happening A after conditional probability of A happening A after happening B ఇదంతా. అండ్ థర్డ్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B. సో మనకేం తెలుసు? ఫస్ట్ది ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఎంత ఇచ్చాడు? ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A ఇచ్చాడు కదా, అది 0.4 ఇచ్చాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A అంటే ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A డివైడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ A. సో ఇదంతా 0.4 అని ఇచ్చారు అంతే కదా. ఇది మనకి ఏ అని తెలుసు? 0.8 అని తెలుసు. ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A ఎంత అవుతుంది అప్పుడు? 0.4 into 0.8 అంటే 0.32. అంటే ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B 0.32. సో ఇప్పుడు మనం ప్రాబిలిటీ ఆఫ్ A ఆఫ్టర్ హ్యాపెనింగ్ B అవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డివైడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ B అంటే 0.32 డివైడెడ్ బై 0.5, ఇది అవుతుంది 0.64. అండ్ థర్డ్ వన్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B. ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B minus probability of A intersection B. So 0.5 plus 0.5 minus 0.32. So 1 minus 0.32. ఎంత అవుతుంది? సో P of A అంతా 0.8 plus 0.5. సో 1 పాయింట్ ఇదంతా 0.8 plus 0.5 minus 0.32 ఎంత అవుతుంది? ఇది 0.98 అవుతుంది అన్నమాట. ఓకే. A intersection B probability. So next fourth question. Evaluate the probability of A union B if 2 pies of probability of A is equal to probability of B is equal to 5/13. Probability of A, condition probability of A after happening B is equal to 2/5. So ఇచ్చిన డేటా బట్టి ప్రాబిలిటీ ఆఫ్ A ఎంత అవుతుంది? 5/26 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ B 5/13. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రాబిలిటీ ఆఫ్ A ఆఫ్టర్ హ్యాపెనింగ్ B is equal to probability of A intersection B divided by probability of B. ఇదంతా ఇచ్చారు 2/5 ఇచ్చారు ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B కదా, ఇది ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో 2/5 ఇంటూ 5/13. సో ఎంత అవుతుంది? ఇది 2/13 అవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో మనకి ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B ఇస్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో ప్రాబిలిటీ ఆఫ్ A ఎంత? 5/26 ప్లస్ 5/13 మైనస్ 2/13. సో 5/26 ప్లస్ 3/13. So 5/26 plus 6/26. So 11/26 mark. Probability of A and B. So next fifth question. So fifth question ఏంటి? If probability of A
is equal to 6/11, and probability of B is equal to 5/11, and probability of A intersection B is equal to 7/11. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇప్పుడు క్వశ్చన్ లో, ఫైండ్ probability of A intersection B, second. Probability of A happening after B, third one. Probability of B happening after A. So probability of A intersection B ఎంత అవుతుంది ఫస్ట్ ది. సో A యూనియన్ B ఇచ్చాడు ప్రాబిలిటీ. సో A ఇంటర్సెక్షన్ B ప్రాబిలిటీ కనుక్కోవాలంటే మనకి ఏం తెలుసు, ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B is equal to probability of A plus probability of B minus probability of A intersection B. సో ఇది 7/11 ఇచ్చాడు కదా, ఇస్ ఈక్వల్ ప్రాబిలిటీ ఆఫ్ A అంటే 6/11 ప్లస్ 5/11 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో 11/11 మైనస్ 7/11 ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఎంత 4/11 అవుతుంది. సో నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ A హ్యాపెనింగ్ ఆఫ్టర్ B. సో ఇది ఎంత P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ B. సో 4/11 డివైడెడ్ బై 5/11 is equal to 4/5. Next, third one, probability of happening B after A, event A. So అదేమవుతుంది, probability of B intersection A is equal to probability of, so 4/11 divided by probability of A ఎంత ఇచ్చాడు 6/11, ఇది 2/3. So next, sixth question. A coin is tossed 3 times where first one E, head on, third toss, okay, F and A heads on first two tosses, okay. సెకండ్ ఏంటి, టాయిన్ 3 సార్లు వేశారు, హెడ్ ఆన్ థర్డ్ టాస్, ఎఫ్ ఆన్ ఫస్ట్ 2 టాసెస్ అనమాట, ఓకే. సెకండ్ దాంట్లో ఈ ఈవెంట్ అంటే అట్లీస్ట్ 2 హెడ్స్, ఎఫ్ ఏంటి సెకండ్ దాంట్లో అట్మోస్ట్ 2 హెడ్స్, థర్డ్ దాంట్లో ఈ అట్మోస్ట్ 2 టైల్స్, ఎఫ్ అట్లీస్ట్ 1 టైల్. సో ఇప్పుడు ఏంటంటే శాంపుల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెడ్ 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 ఇది ఒకటి, హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్, హెడ్ టైల్ టైల్, టైల్ హెడ్ హెడ్, టైల్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్, టైల్ టైల్ టైల్. సో మొత్తం 8 అవుట్కమ్స్ ఉన్నాయి ఇందులో. ఈ ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో ఈలో ఏమొస్తుంది శాంపుల్ స్పేస్, ఏమన్నాడు హెడ్ ఆన్ థర్డ్ టాస్ అన్నాడు. సో థర్డ్ది ఎప్పుడు ఉండాలి. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో హెచ్ హెచ్ హెచ్, హెచ్టిహెచ్, టిహెచ్హెచ్, టిటిహెచ్. సో థర్డ్ టాస్ లో హెడ్ ఉంది. ఎఫ్ అంటే ఏమన్నాడు, సో ఎఫ్ లో హెడ్స్ ఆన్ ఫస్ట్ 2 టాసెస్ లో హెడ్ ఉండాలన్నాడు. సో హెడ్ 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 ఇది ఒకటి, హెడ్ హెడ్ టైల్ ఇది ఒకటి. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఏమవుతుంది, హెడ్ 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 అంతే కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఎంత, మొత్తం 2/8, ఇది 1/4. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత 1/8. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఎఫ్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. సో 1/8 డివైడెడ్ బై 1/4 అంటే ఎంత 1/2. అండ్ సెకండ్ అంటే సెకండ్ దాంట్లో అట్లీస్ట్ ఈ ఈవెంట్ లో అట్లీస్ట్ 2 హెడ్స్, హెడ్ హెడ్ హెడ్, హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్, టైల్ హెడ్ హెడ్. ఎఫ్ ఈక్వల్ టు హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్, హెడ్ టైల్ టైల్, టైల్ హెడ్ హెడ్. ఎఫ్ అంటే అట్మోస్ట్ 2 హెడ్స్, మోస్ట్ 2 హెడ్స్, 1 హెడ్ కూడా ఉండొచ్చు. సో టైల్ హెడ్ హెడ్, ఇంకేమున్నాయి ఇక్కడ టైల్ హెడ్ టైల్ అవుతుంది, లేకపోతే టైల్ టైల్ హెడ్, టైల్ టైల్ టైల్. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఏమవుతుంది ఇక్కడ, హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్, టైల్ హెడ్ హెడ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత 3/8, ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఎంత 7/8. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఈవెంట్ ఈ ఆఫ్టర్ ఎఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఈక్వల్ టు కండిషన్ ప్రాబిలిటీ పి ఇంటర్సెక్షన్ ఎఫ్ divided by probability of f. So 3/8 divided by 7/8. So 3/7 of the probability. So next third question. ఏంటి, ఈ అట్లీస్ట్ ఎన్ని ఉండాలి, 2 టైల్స్ అన్నాడు, అట్లీస్ట్ 2 టైల్స్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, హెడ్ హెడ్ హెడ్, హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ టైల్, హెడ్ టైల్ హెడ్, టైల్ హెడ్ హెడ్, టైల్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్ అంతే కదా. అట్లీస్ట్ 2 టైల్స్ దానికన్నా తక్కువ ఉండొచ్చు, మినిమం 2 టైల్స్ ఉండాలి. సో అది ఈవెంట్. సో ఎఫ్ ఏంటి, నో హెడ్ అపియర్స్ అన్నాడు, హెడ్ ఏ ఉండకూడదు అన్నాడు. సో ఎఫ్ అంటే అట్లీస్ట్ 1 టైల్ అన్నాడు, ఓకే. అట్లీస్ట్ మినిమం 1 టైల్ ఉండాలి. హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ టైల్, హెడ్ టైల్ హెడ్, టైల్ హెడ్ హెడ్, టైల్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్,
టైల్ టైల్ టైల్. సో ఇది ఎఫ్. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఏమవుతుంది, హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ టైల్, హెడ్ టైల్ హెడ్, టైల్ హెడ్ హెడ్, టైల్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది ఇప్పుడు 7/8. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఏమవుతుంది 6/8. సో దేర్ ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఎఫ్ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. 6/8, 7/8, 6/7. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ ఏంటి, టూ కాయిన్స్ ఆర్ టాస్డ్ వన్స్, రెండు ఒకేసారి టాస్ చేశారు, టాస్డ్ వన్స్, వేర్ ఫస్ట్ క్వశ్చన్ ఈ ఈవెంట్ ఏంటంటే టైల్ అపియర్స్ ఆన్ వన్ కాయిన్, ఎఫ్ వన్ కాయిన్ షోస్ హెడ్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఈ ఈవెంట్ అంటే నో టైల్ అపియర్స్, నో టైల్ అపియర్స్, ఎఫ్ నో హెడ్ అపియర్స్. సో రెండు టాస్ చేశారు. సో దీని శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, రెండు వేసినప్పుడు హెడ్ హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ టైల్ రావచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈవెంట్ ఈ టైల్ ఈజ్ అపియరింగ్ ఆన్ వన్ కాయిన్ అన్నాడు. సో ఈవెంట్ ఈలో హెడ్ టైల్, టైల్ హెడ్. ఈవెంట్ ఎఫ్ లో ఏంటి, వన్ షోస్ హెడ్ అన్నాడు, అంటే హెడ్ టైల్, టైల్ హెడ్. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంటే ఏమవుతుంది అప్పుడు, హెడ్ టైల్, టైల్ హెడ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఎంత, 2/8 కదా, సో 1/4. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత, 2/8 కాబట్టి ఇది కూడా 1/4. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఈ ఎఫ్ ఎంత, పి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. సో అది ఏమవుతుంది, 1/4 డివైడ్ బై 1/4, అంతే కదా, ఈక్వల్ టు 1. సో సెకండ్ ఏంటి, సెకండ్ దాంట్లో నో టైల్ అపియర్స్ అన్నాడు. సో ఈ ఈవెంట్ లో నో టైల్ అపియర్స్ అంటే హెడ్ హెడ్ అవ్వచ్చు కదా ఇది. అండ్ ఎఫ్ అనేది నో హెడ్ అపియర్స్ అన్నాడు, ఎఫ్ అనేది టైల్ టైల్ అవుతుంది అప్పుడు. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత ఇప్పుడు 5. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఎంత 1. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ 0. ఓకే. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఈవెంట్ ఎఫ్ ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ divided by probability of f. So 0/1, 0. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. సో ఎయిత్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఏమంటున్నాడు, ఏ డై ఈస్ థ్రోన్ 3 times, ఏ డై ఈస్ థ్రోన్ 3 times. ఈవెంట్ ఈ అంటే ఏమవుతుందంటే 4 అపియర్స్ ఆన్ ద థర్డ్ టాస్. ఎఫ్ అంటే 6 and 5 అపియర్స్ రెస్పెక్టివ్లీ ఆన్ ఫస్ట్ 2 tosses. ఓకే, డై థ్రో చేశాడు 3 times. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ డై అనేది 3 times థ్రో చేశాడు, డై ఇస్ థ్రోన్ 3 times. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ శాంపుల్ స్పేస్ ఎంత, 6 ఉంటాయి కదా, ఒక్కొక్క డై కంటే ఒక డైకి 1 2 3 4 5 6 మొత్తం 6 ఉంటాయి. సో అలాంటిది దీనికి ఫస్ట్ డై, సెకండ్ డై, థర్డ్ డై, దీనికి 6 ఛాన్సెస్. సో దీనికి 6 రావచ్చు. సో మొత్తం నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఏముంటాయి, 6 into 6 మొత్తం 216 కాంబినేషన్స్ శాంపుల్స్ పెట్టారు. సో ఈ సెట్ ఆఫ్ 1 1 4, తర్వాత 1 2 4 రావచ్చు అలా, అండ్ సో ఆల్ 1 6 4. సో తర్వాత 2 1 4, అలా 6 1 4. సో ఎన్ని సెట్స్ వస్తాయన్నమాట, 6 6 4. సో ఇలాగా మొత్తం శాంపుల్ స్పేస్ లో 216 ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, 4 అపియర్స్ ఆన్ ద థర్డ్ టాస్ ఎన్ని ఉంటాయి ఇక్కడ మొత్తం, ఇలా 6 6 ఇలా ఎన్ని ఉంటాయి మొత్తం, 6 6 36 ఉంటాయి మొత్తం, అంతే కదా. సో ప్రాబిలిటీ ఆఫ్, సో ఎఫ్ అంటే ఏంటి ఇప్పుడు, 5 and 6 ఆర్ అపియర్, 6 and 5 ఆర్ అపియర్ అండ్ ఫస్ట్ అండ్ 2 టాసెస్ అన్నారు. 6 5 ఇది 1 రావచ్చు, లేదా 6 5 ఇది 2 రావచ్చు, అండ్ సో ఆల్ 6 5 6 రావచ్చు. సో ఈ 6 ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంత, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈస్ 6 5 4. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఎంత, మొత్తం 6 ఛాన్సెస్ ఉన్నాయి కదా 216 లో. ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత, 1/216. ఓకే, సారీ ఫర్. సో 3 డైస్ థ్రో చేసేటప్పటికి మొత్తం 6 into 6 ఛాన్సెస్, మొత్తం 216 ఛాన్సెస్ ఉంటాయి 3 డైస్ థ్రో చేసేటప్పటికి. అందులో ఈ ఈవెంట్ లో ఎలా వస్తాయి, ఈ ఫస్ట్ థర్డ్ టాస్ 4 అపేర్ అవ్వాలి. సో 1 1 4 అదొకటి, ఇంకా 1 2 4, అండ్ సో ఆల్ 1 6 4. సో ఫస్ట్ దాంట్లో 2 వస్తే సెకండ్ దాంట్లో 1 వచ్చి మళ్ళీ 4 రావాలి, ఇది 2 వచ్చి 4 రావాలి. సో అలాగే ఎన్ని ఉంటాయి, ఇదో 6 6, అలాగా 6 1 4, 6 2 4, అండ్ సో ఆల్ 6 6 4. సో ఎఫ్ ఎంత, ఈవెంట్ ఎఫ్ అంటే 6 5 1, 6 5 2, 6 5 3, 6 5 4, 6 5 5,
6, 5, 6 set. So E intersection F is equal to set of 6, 5, 4. So ఇది E intersection F. So probability of happening F ఎంత 6/216 మాట. సో అండ్ ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత అది 1/216. సో ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఈవెంట్ ఈ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఎఫ్ ఎంత అవుతుంది అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. సో 1/216 డివైడెడ్ బై 6/216. సో ఈవెంట్ ఈ హ్యాపెన్ అవడానికి ప్రాబిలిటీ 1/6 అవుతుంది అంతే కదా. ఈ 6 into 6 డివైడెడ్ బై 216 మొత్తం. సో అది కూడా 1/6. 6 square divided by 6 cube. Okay. So next question, 9th question. So 9th question ఏంటి mother, father and son line up at random for a family picture. Okay. First event E ఏంటంటే ఎలా లైన్ అప్ చేశారు ఈలో సన్ ఆన్ వన్ ఎండ్. ఓకే. ఈవెంట్ ఎఫ్ లో ఫాదర్ ఇన్ మిడిల్. మొత్తం ముగ్గురు ఉన్నారు, మదర్ ఫాదర్ సన్ అనుకుందాం. సో ముగ్గురు శాంపుల్ స్పేస్ ఎలా ఉండొచ్చు ఫస్ట్ ఇక్కడ మదర్ ఉండి ఫాదర్ ఉండి సన్ ఉండొచ్చు లేదా మదర్ సన్ ఫాదర్ ఉండొచ్చు. మూడిట్ల అరేంజ్మెంట్ ఫాదర్ మదర్ సన్ ఉండొచ్చు, ఫాదర్ సన్ మదర్ ఉండొచ్చు, లేకపోతే సన్ మదర్ ఫాదర్ ఉండొచ్చు, సన్ ఫాదర్ మదర్ ఉండొచ్చు. సో ఇలా ఎన్ని ఉండొచ్చు 6 కేస్ ఉండొచ్చు. ఈవెంట్ ఈ సన్ ఆన్ ద ఎండ్ అన్నారు. సో ఈవెంట్ ఈలో సన్ అనేవాడు ఎండ్ ఉండాలన్నాడు. సో మదర్ ఫాదర్ పక్క ఉండాలి సన్, లేకపోతే ఫాదర్ మదర్ సన్, సదర్ సన్ మదర్ ఫాదర్, సన్ ఫాదర్ మదర్. సో ఇది 4 ఛాన్సెస్. సో ఈవెంట్ ఎఫ్ అంటే ఏంటి ఎఫ్ లో ఏమన్నాడు సో ఫాదర్ ఇన్ ద మిడిల్ అన్నాడు. మిడిల్ ఫాదర్ ఉండాలి. సో మదర్ ఫాదర్ సన్ లేదా సన్ ఫాదర్ మదర్ ఇలా 2 ఉంటుంది. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత అవుతుంది ఈ రెండు ఈవెంట్ల ఇంటర్సెక్షన్ మదర్ ఫాదర్ సన్ ఆర్ ఫాదర్ సన్ ఫాదర్ మదర్. సో ఇప్పుడు పి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత అవుతుంది 2. మొత్తం ఈ 2 కదా అవుట్ ఆఫ్ 6. సో 1/3. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఈవెంట్ ఏమవుతుంది అది కూడా 2/3. సో 1/3. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ అక్కరింగ్ ఈవెంట్ ఈ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ అక్కరింగ్ ఈవెంట్ ఈ ఆఫ్టర్ ఎఫ్ ఈస్ అక్కర్డ్. సో ఇది ఎంత అవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు 1/3 డివైడ్ బై 1/3 ఇది 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ ఏంటి ఏ బ్లాక్ అండ్ రెడ్ డైస్ ఆర్ రోల్డ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫైండ్ the conditional probability of obtaining a sum greater than 9 given that the black die resulted in a 5. So second question of B. Second question is find the conditional probability of obtaining the sum 8 given that the red die resulted in a number less than 4. Okay. So a black and a red die rolled చేశారు. Let the first observation from the black die అనుకున్నాం. Okay. And second from the red die. First observation and when 2 dice, one black die and other red die are rolled, sample space ఎంత అవుతుంది 6 into 6 మొత్తం 36 ఛాన్సెస్ ఉంటాయి. 36 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఆ 36 ఎలిమెంట్స్ ని సమ్ చేస్తే 9 రావాలన్నారు. సో బ్లాక్ దాంట్లో సమ్ x1 ఎలిమెంట్ వస్తే దీంట్లో x2 ఎలిమెంట్స్ వస్తే x1 + x2 అనేది ఎంత అవ్వాలి 9 అవ్వాలన్నారు. అప్పుడు ఏమవుతుంది అది పాయింట్స్ 4,5 అవుతుంది అంతే కదా. గ్రేటర్ దెన్ 9 అన్నారు అంటే 4,5 అవ్వాలి, లేకపోతే 5,5 అవ్వాలి. వీటిలో ఇంకా 5,6 అవ్వాలి అండ్ 6,4 అవ్వాలి అంతే కదా. 6,5 అవ్వాలి అండ్ 6,6 అవ్వాలి. ఇదేంటిది సో ఇది ఏ ఈవెంట్. కానీ ఇది ఏమన్నాడు బ్లాక్ డై రిజల్ట్స్ ఇన్ 5 అన్నాడు కదా. ఈవెంట్ బి అంటే బ్లాక్ డై రిజల్ట్స్ ఇన్ 5 అంటే అది 5,1 అవ్వచ్చు లేదా 5,2 అవ్వచ్చు లేదా 5,3 అవ్వచ్చు లేదా 5,4 అవ్వచ్చు 5,5 అవ్వచ్చు 5,6 అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్షన్ అంతా ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ ఆఫ్ 5,5 ఆర్ 5,6. సో ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాబిలిటీ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ అబ్టైనింగ్ సమ్ గ్రేటర్ దెన్ ఏ అంటే ఏ ఈవెంట్ ఆఫ్టర్ బి then out the probability of A intersection B divided by probability of B. So ఇది 2 మొత్తం 2 కదా అవుట్ ఆఫ్ 36. ప్రాబిలిటీ ఆఫ్ B ఎంత మొత్తం 6 అవుట్ ఆఫ్ 36 అంతే కదా. సో ఇది 2/6 అవుతుంది. సో 1/3 మాట ప్రాబిలిటీ. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి ఫైండ్ ద కండిషనల్ ప్రాబిలిటీ అబ్టైనింగ్ ద ఇప్పుడు ఏమవ్వాలి
సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అనేవి 8 అవ్వాలి. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ 8 అవ్వాలంటే ఏ ఉంటాయి సెట్ లో అప్పుడు? సెకండ్ దాంట్లో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్ 8. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 8 అవ్వాలంటే ఆ సెట్ లో ఏముంటాయి? 2,6 అవ్వచ్చు, లేదా 3,5 అవ్వచ్చు, లేదా 4,4 అవ్వచ్చు, లేదా 5,3, లేదా 6,2 ఈ సెట్ లో ఉంటాయి. అండ్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, రెడ్ డై రిజల్టెడ్ ఇన్ ఏ నెంబర్ లెస్ దాన్ 4. సో ఆ సెట్ ఎంత అవుతుంది? ఆ సెట్ ఇది సో సో లెస్ దాన్ 4 అవ్వాలి. సో ఆ సెట్ ఏమవుతుంది? 1,1 అవ్వచ్చు, 1,2 అవ్వచ్చు, అండ్ సో 1,3 అవ్వచ్చు, ఓకే, 2,2 అవ్వచ్చు, 2,3 అవ్వచ్చు, ఓకే. ఈ సెకండ్ వచ్చేది లెస్ దాన్ 4 ఉండాలన్నమాట. సో ఇది ఒకటి అయిపోయింది. సో 3,1 అవ్వచ్చు, 3,2 అవ్వచ్చు, అలా ఇవన్నీ చూస్తే ఎన్ని శాంపుల్ స్పెట్స్ ఎన్ని వస్తాయి? దీనికి 18 వస్తాయి అన్నమాట. సో ఇలా 18 వస్తాయి దీని శాంపుల్ సెట్స్. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ 5,3 అండ్ 6,2 ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఎంత హ్యాపెనింగ్? 18/36. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత హ్యాపెనింగ్? 2/36. సో ద కండిషన్ ప్రాబిలిటీ, సో అప్పుడు కండిషన్ ప్రాబిలిటీ ఏముంటుంది? ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ obtaining the sum equal to 8 given that the red dye resulted in a number less than 4. So ఏమవుతుంది? అది ప్రాబిలిటీ ఆఫ్ ఈ happening after f is equal to probability of e intersection f divided by probability of f. సో ఈ ప్రాబిలిటీ ఎంత? 2/36 కదా, divided by 18/30. సో 2/18. So it is equal to 1/9 ఈ ప్రాబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ లో assume that each born child is equally likely to be a boy or a girl. Okay, if a family has two children, what is the conditional probability that both are girls given that first one, the youngest is a girl, least one is a girl. సో ఈ ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఈచ్ బోర్న్ చైల్డ్ ఈజ్ ఈక్వల్లీ టు లైక్లీ బాయ్ అండ్ గర్ల్ ఇచ్చాడు. ఇఫ్ ఎ ఫ్యామిలీ హ్యాస్ 2 children, కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ బోత్ గర్ల్స్ ఆర్ గివెన్ దట్ ద యంగెస్ట్ గర్ల్ ఈజ్ గర్ల్ అండ్ సెకండ్ ఏంటి? అట్లీస్ట్ వన్ ఈజ్ ఎ గర్ల్ అన్నాడు. సో ఇప్పుడు ఏమనుకుందాం? లెట్ బి అండ్ జి రిప్రజెంట్ ద బాయ్ అండ్ గర్ల్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో బి అండ్ జి రిప్రజెంట్ గర్ల్ అండ్ బాయ్ రెస్పెక్టివ్లీ. సో బి ఏమో బాయ్, జి అంటే గర్ల్ మాట. సో ఈ ఫ్యామిలీ హ్యాస్ 2 children అనుకో, 2 children ఉంటే శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? ఎలా రావచ్చు? బాయ్ రావచ్చు, లేదా బాయ్ గర్ల్ రావచ్చు, లేదా గర్ల్ బాయ్ రావచ్చు, లేకపోతే గర్ల్ రావచ్చు. ఈ శాంపుల్ స్పేస్. సో ఈవెంట్ ఏ ఏంటంటే లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ బోత్ చిల్డ్రన్ ఆర్ గర్ల్స్. ఓకే, సో అప్పుడు ఏ ఈవెంట్ ఏముంటుంది? ఓన్లీ సెట్ ఆఫ్ జీజీ ఉంటుంది. అండ్ లెట్ బి బి ద ఈవెంట్ దట్ ద యంగెస్ట్ చైల్డ్ ఈజ్ ఎ గర్ల్. సో యంగెస్ట్ చైల్డ్ అనేది గర్ల్ మాట. సో బి అనేది ఏమవుతుంది? సెట్ ఆఫ్ బి కామా జి అండ్ జి కామా జి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? సెట్ ఆఫ్ జి కామా జి సెట్ అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత అవుతుంది అప్పుడు? సో 2/4 అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ బి 1/2. సో ఇప్పుడు కండిషన్ ప్రాబిలిటీ, సో ద కండిషన్ ప్రాబిలిటీ ఏమవుతుంది? ద కండిషనల్ ప్రాబిలిటీ దట్ both are girls given that the youngest child is a girl is given by, so both are girls given that the youngest child is a girl is probability of happening in A after B. So probability of A intersection B divided by probability of B. So probability of A intersection B అంటే 1/4. Okay, ఇక్కడ probability of B వచ్చింది. probability of A intersection B ఎంత? 1/4. So 1/4 divided by 1/2 అంటే ఎంత? 1/2. So therefore required probability half. Suppose second question ఏంటి? Let C be the event that at least one child is a girl. ఇక్కడ మినిమం ఒక అమ్మాయి ఉండాలి. సో అప్పుడు సి అంటే సిలో ఏమొస్తుంది? సెట్ బీజీ ఆర్ జీబీ ఆర్ జీజీ. సో ఇద్దరు అమ్మాయిలు అయి ఉండొచ్చు, లేకపోతే మినిమం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మినిమం ఒకళ్ళైనా అబ్బాయి ఉండాలి. సో అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ సి ఏమవుతుంది? జీజీ అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ సి ఎంత అవుతుంది? 3/4. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఎంత? 1/4. సో అప్పుడు దాన్ని బట్టి ద కండిషనల్ ప్రాబిలిటీ ఏమవుతుంది? ద కండిషనల్
conditional probability. The conditional probability that both are girls, given that at least one child is a girl, is given by probability of happening event A after C, the probability of A intersection C divided by probability of, so 1 by 4 divided by 1 by 3 by 4. So the probability 1 by 3 అవుతుందన్నమాట. So next question, 13th question. 13th question ఏంటి? An instructor has a question bank consisting of 300 easy true false questions, 200 difficult true false questions, 500 easy multiple questions, multiple choice questions, and 400 difficult multiple choice questions. Okay, difficult multiple choice questions. If a question is selected at a random from the question bank, suppose if a question is selected, if a question is selected random from a question bank, what is the probability? What is the probability? So what is the probability that it will be an easy question? Okay, so what is the probability that it will be an easy question given that it is a multiple choice question? Okay, this question, the instructor has a question bank on it. Okay, ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్స్ట్రక్టర్ కి క్వశ్చన్ బ్యాంక్ ఉంది. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ విల్ బి ఈజీ క్వశ్చన్ గివెన్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంట. సో ఇప్పుడు సపోజ్ ఈజీ, ఓకే, డిఫికల్ట్, ఓకే, టోటల్, మొత్తం ఈజీ, టోటల్, డిఫికల్ట్, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్, మల్టిపుల్ చాయిస్, ఇక్కడ టోటల్. సో 300 ఈజీ క్వశ్చన్స్, 500 మల్టిపుల్ క్వశ్చన్స్, ఈజీ మల్టిపుల్ చాయిస్. సో డిఫికల్ట్ ఏమో 200, ఇది 400. సో ఇక్కడ టోటల్ ఎంత? 800. ఇక్కడ 600 క్వశ్చన్స్. సో మామూలు ఇక్కడ టోటల్ ఎంత? 500, 900, 1400. ఓకే, సో ఈ మీద ఈజీ క్వశ్చన్స్, ఎం మీద మల్టిపుల్ టాస్క్, డి అనేది డిఫికల్ట్ క్వశ్చన్, టీ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అనుకున్నాం. ఓకే, టీ అనేది ఈజీ క్వశ్చన్స్ అనుకున్నాం, ఎం అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఎం అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, డి అనేది డిఫికల్ట్ క్వశ్చన్. సో టీ అనేది ట్రూ ఆర్ ఫాల్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంత? 900, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత? మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1400. టోటల్ నెంబర్ ఆఫ్ questions. Total number of multiple choice questions anta 900. Total number of multiple choice questions adi 900. So probability of E intersection M ఏమవుతుంది? 500 divided by 1400. ఓకే, ఈజీ అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ రెండు. సో మొత్తం అదంతా 500. ఈ అంటే ఈజీ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ప్రాబిలిటీ ఆఫ్ ఈ క్రాస్ ఎంత అవుతుంది? 500 అవుతుంది. 5/14. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంత అవుతుంది ఇప్పుడు? 900 divided by 400, 1400. ఓకే, సో ఇక్కడితో నేను లెక్చర్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, సో రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.